అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన విదేశాంగ విధానం ఇప్పుడు ఆయనకే పెద్ద సవాల్గా మారింది. ఇరాన్ వేగంగా అణు సామర్థ్యం సాధించకుండా నిరోధించడం, ఆ దేశంలో ప్రభుత్వాన్ని కూల్చివేయటం లక్ష్యంగా ప్రారంభించిన సైనిక చర్యలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేకపోయాయి. 5 నెలలు గడిచినా యుద్ధం ముగింపునకు రాకపోవడంతో అమెరికా తీవ్ర ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్లిష్టమైన పరిస్థితులు, ట్రంప్ నిర్ణయాల వల్ల తలెత్తిన పరిణామాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా పూర్తిస్థాయి సైనిక దాడి ప్రారంభించింది. త్వరితగతిన విజయం సాధించి అక్కడి ప్రభుత్వాన్ని మారుస్తామని భావించిన అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాలు పారలేదు. 5 నెలలు గడిచినా అనుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. కీలకమైన నౌకా రవాణా మార్గాల్లో ఆటంకాలు ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతున్నాయి. యుద్ధం నిరంతరం కొనసాగుతుండటంతో అమెరికా వద్ద ఉన్న క్షిపణి నిరోధక ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బలహీనతను రష్యా, చైనా లాంటి శత్రు దేశాలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధాన్ని వెంటనే ముగించాలని సొంత పార్టీ నాయకుల నుంచే ట్రంప్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దేశ ప్రజల్లో సైతం కేవలం 29% మంది మాత్రమే ఈ యుద్ధ చర్యలను సమర్థిస్తున్నారు. విదేశాంగ వ్యవహారాల్లో ఎదురవుతున్న తీవ్ర నిరాశ అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని ఒక్క రోజులోనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. పొరుగున ఉన్న కెనడా దేశపు వస్తువులపై 50% పన్నులు విధించడం, అంతర్జాతీయ ఒప్పందాలను రద్దు చేయడం లాంటి చర్యలు మిత్ర దేశాలను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా ముందు 3 మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సైనిక దాడులను మరింత తీవ్రతరం చేయటం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయటం, లేదా విజయం సాధించినట్లు ప్రకటించుకొని యుద్ధం నుండి తప్పుకోవటం. అయితే ప్రతి మార్గంలోనూ తీవ్రమైన రిస్క్ దాగి ఉంది. దాడి తీవ్రం చేస్తే భారీ ప్రాణ నష్టం జరుగుతుందని, తప్పుకుంటే ఇరాన్ చేతిలో ఓటమిని అంగీకరించినట్లవుతుందని శ్వేత సౌధం మల్లగుల్లాలు పడుతోంది. ఈ యుద్ధం అమెరికా అధ్యక్షుడి భవిష్యత్తును, ఆయన రాజకీయ వారసత్వాన్ని నిర్ణయించేలా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.